హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇది వచ్చేసి మేము సండే బ్లాగ్ అనమాట. అవటిపల్లి చర్చికి అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడు అనమాట ఇది కింద దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మనసులో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా కూడా దేవుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో మాకైతే అసలు ఒక్కరోజు అయితే ఏమీ గుర్తుకురావన్నమాట. ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ ఒక్కరోజు కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఏంటో మరి అదే అంటారేమో, ఆయన సన్నిధిలో గడిపితే ఒక్కరోజు కూడా 1000 దినాలతో సమానం అంటారు కదా. సో అలా ఉంటుందని మాకైతే ప్రశాంతంగా ఉంటుంది. సో అందరికి ఎలా ఉంటుందేమో కానీ ఇంకా చర్చికి అయితే వచ్చేసి బండి అయితే పార్క్ చేసామన్నమాట. సో ఇదంతా చూసారా చర్చ్ అనమాట. మా పిల్లలైతే ముందు రాగానే అక్కడ బొమ్మల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను తీసుకోలేదు. ఇంక ఇదంతా కూడా ఓపెన్ ఎయిర్ అనమాట. చక్కగా స్టేజ్లా ఉంటుంది కదా. చాలామంది అయితే ఇక్కడ కొంచెం భోజనం చేసి రెస్ట్ అయితే తీసుకుంటారనమాట. మేము చర్చిలోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఒక చాప అయితే తెచ్చుకున్నాము. ఇంక మేమైతే బిర్యానీ అదంతా చేసుకుని తెచ్చుకున్నాం అనమాట. వెంటనే భోజనం అయితే ఇంకా తర్వాత చాప అయితే వేసుకుని చక్కగా కూర్చుని ప్లేట్లు అయితే ఇక్కడే తీసుకున్నాం. ఇస్తరాకులు తీసుకుని ఇంకా వాటర్ బాటిల్ అవి ఒకటి తీసుకుని ఇంకా కూర్చొని అయితే భోజనం చేసేసాం అనమాట. ఇంకా ఆ రోజు అయితే బిర్యానీ కూడా చాలా బాగా కుదిరిందనమాట. చికెన్ మటన్ వేసేసి ఇంక ఈరోజు ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడికి రావడం చాలాసార్లు అనమాట. గత 5 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాము. బట్ ఈరోజు ఏంటంటే ఎప్పుడు మమ్మల్ని ఏ రోజు కూడా అన్నం పెట్టమని ఎవ్వరు అడగలేదన్నమాట. బట్ ఆ రోజు అయితే 5గురు అయితే అడిగారనమాట. ఇక అడిగినప్పుడు ఒకరికైతే పెట్టాను. సో అందరికీ పెట్టడం కదా, మా దగ్గర రైస్ అయితే ఎక్కువ లేదనమాట. మాకు సరిపడా నేను తీసుకెళ్ళాను. ఇంకొకరికైతే పెట్టాను అనమాట. కాకపోతే ఆ రోజు అంటే పెద్దల అమావాస్య అంటారు కదా, చనిపోయిన వాళ్ళకి బియ్యం అయితే పెట్టుకుంటారు కదా, ఆ రోజు అంటే ఆ రోజు అయితే ఇంక అనుకోకుండా ఇక ఒకరికైతే పెట్టామన్నమాట. పట్టేందుకులకన్నా పెట్టామని తృప్తి అనిపించింది, కానీ మిగతా వాళ్ళు పెట్టలేని బాధ అయితే అనిపించింది. ఇంక మేము తీసుకెళ్ళింది కొంత కదా, పెట్టలేకపోయామన్నమాట. కానీ మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు కదా, వాళ్ళ రూపంలో వచ్చారేమో పెట్టానేమో అనుకున్నాను. ఇంకా నేను ఇంకా పోనీ ఒకరికన్నా పెట్టాము కదా, తృప్తిగా అనిపించింది. ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను. ఇంక చికెన్ కర్రీని బిర్యానీ పెరుగు చట్నీ వేసుకుంటే ఆ రోజు కొంచెం అయితే తినేసేసామన్నమాట. మా పిల్లలు మేము కూడా అయితే ఇంకా హ్యాపీగా అయితే ఆ రోజు చాలా గడిపామన్నమాట. అన్నీ కూడా బాగా కుదరటం వల్ల అందరూ హ్యాపీగా తిని కూర్చున్నాము. ఇంక మా అల్లరి ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లంతా భలే కళగా ఉంటుంది కదా. సో మా ఇంట్లో అయితే ప్రతిదాని మా పాపే అనమాట. సో అలిగినా, కోప్పడినా, కొట్టినా, తిట్టినా, నవ్వించిన, ఆనందమైన, బాధ అయినా ఏదైనా సరే. సో మా పిల్లలు కూడా అంతేననుకోండి. బట్ ఆడపిల్ల అంటే కొద్దిగా ఎమోషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే తిన్నా కానించి మళ్ళీ ఐస్ క్రీమ్స్ అని మళ్ళీ మొదలు పెట్టారనమాట. ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట. ముగ్గురికి ఐస్ క్రీమ్స్ ఇప్పించి ఒక డ్రింక్ బాటిల్ మళ్ళీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని ఇంక వచ్చామన్నమాట. చూసిన ప్రతిదీ బొమ్మలు అయితే కొనమని అడుగుతున్నారు, కానీ మళ్ళీ వచ్చాక కొందామని చెప్తున్నాను. చూసారా ఎందుకన్నాను, మా పాప చూసారా డ్రింక్ బాటిల్ అసలు వాళ్ళు ఎవ్వరికి ఇవ్వనండి, మొయలేకపోతున్నా కానీ నేనే పట్టుకుంటా అని చెప్తుంది. ఇంకా మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా. సో మా పాప అయితే ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఏం చేశాడు చెప్పిన, ఈరోజు అంతా కూడా ఎంజాయ్ చేయాలి, అమ్మ నాన్న కొట్టకూడదు, తిట్టకూడదు అని చేశాడంట. నవ్వొచ్చింది. బట్ కానీ చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ప్రార్థన నేర్పడం చాలా మంచిదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము మళ్ళీ ఇదంతా ఒకసారి తిరిగి వద్దాం చర్చ్ అని చెప్పేసి వెళ్ళి ప్రేయర్ చేసుకొద్దాము అని చెప్పి బయలుదేరామన్నమాట. సో ఇదంతా చూసారు భలే ఓపెన్ ఏరియా బాగుంటుంది అనమాట. చర్చిలో అసలు చాలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడేం చిన్ని కొండలా ఉంటుందన్నమాట. ఇది మరి తల్లి బొమ్మ పెట్టేసేసి ఉంటుందన్నమాట. సో అక్కడైతే మా పిల్లలు అయితే ప్రేయర్ చేసుకున్నారు. మేము నెక్స్ట్ వచ్చేసేసాము, ఇది చూపిస్తాం. ఇదంతా కూడా చర్చ్, మెయిన్ చర్చ్ ఇదేనమాట. ఇక్కడ ప్రేయర్స్ అవన్నీ చేస్తూ వాక్యం మీద ఇక్కడే చెప్తారు. ఇంక ఇది వచ్చేసేమో బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఉపయోగించిన బావి అంటండి. ఇది చూపిస్తాను చూడండి. ఇంక ఈ బావిలో అయితే చాలామంది అయితే కాయిన్స్, నోట్స్ చాలా వేస్తున్నారు అనమాట. సో అవి తడిచిపోతాయి కదా. సో అది నాకైతే నచ్చలేదన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ వచ్చేసేమో ఆయన సమాధి అని చెప్పి అంటారు దీన్ని. ఇక్కడ చాలామంది క్యాండిల్స్, అగరబత్తులు అవన్నీ వెలిగిస్తారు. బట్ ఇది కూడా నాకు బాగా నచ్చలేదన్నమాట. ఇక్కడ ముడుపుల్లాగా కట్టేసి పేర్లు చెక్కేసి, సో దేవుడి సన్నిధి అంటే ఏంటి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయడం అయితే నాకు నచ్చలే. బట్ ఎవరో నమ్మకం వాళ్ళదే అనుకోండి, బట్ నాకు నచ్చలేదన్నమాట. కొంతమంది మట్టి కూడా తీసుకెళ్ళి తింటారనమాట. బట్ అవన్నీ మనకైతే నచ్చవు, కానీ జస్ట్ ప్రార్థన చేసుకునే వాక్యం విని ఎంతో కొంత మనకు తోచింది కానుక ఆయనకి వేస్తే అది తృప్తి అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ అయితే చర్చికి వచ్చాక మా పిల్లలు చూసారా ఇదైతే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ప్రేయర్ అయితే చేసుకున్నాం అనమాట. అప్పటికే వాక్యం అయితే అయిపోయింది, ఆల్రెడీ వాక్యం చెప్పేశారు. ఇంకా మేము వచ్చేసి ఉందన్నమాట. ఇంకా ప్రేయర్ చేసుకుని చెప్పి బయలుదేరిపోదామని చెప్పాము. ఇంకా మా ఆయన కూడా అయితే ప్రేయర్ చేసుకుని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ప్రతిసారి అయితే మా పిల్లలు బాగా ఊరికి ఎక్కేస్తున్నారనమాట. లేకకూడదు దిగండి అని చెప్తున్నా కూడా వాళ్ళు అసలు ఇంట్లేదు. చూసారు ఇక్కడి నుంచి ఇదంతా చర్చి నుంచి వచ్చిన తర్వాత కానీ భలే పెద్ద ప్లేస్ ఉంటుందండి. ఎవ్వరు ఏమనరు. మనం
ఎలా ఉన్నా కూడా ప్రార్థన చేసుకుని ఎక్కడ కూర్చొని తిన్నా కూడా ఫొటోస్ తీసుకున్నా అసలు ఎవ్వరు ఏం మాట్లాడరు అనమాట. ప్రశాంతంగా ఉండి ఇది వచ్చేసి ప్రేయర్ చేసుకోవడం అనమాట. జస్ట్ మనం ప్రేయర్ చేసుకుని రావడానికే. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసాక బయలుదేరేసరికి అప్పటికే మబ్బులు పట్టేస్తున్నాయి అనమాట. చూసారా కానీ ఇది రోడ్డు అనమాట. జంక్షన్ అవుట్పల్లి సైడ్ రోడ్డు వేరే ఉండదు జంక్షన్ నుంచి. ఇది వచ్చేసేసాము సిరివాడ తిప్పరగుంట అటు పల్లెటూరు విలేజ్ సైడ్ ఉంటుంది అనమాట. అంతా పొలాల మధ్య అనమాట. భలే ఏరియా ఉండింది. సో మా ఫేవరెట్ అనమాట ఈ చెట్టు అయితే. వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా అయితే ఇక్కడ ఆగుతాము, ఫొటోస్ దిగుతాము. భలే ఉంటుందన్నమాట. కానీ ఈసారి మంచి పంట పొలాలు వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాక్సిమం పైరే ఉంటుందన్నమాట. మేము వెళ్ళేసరికి వరిచేనే ఉంటుంది ఎక్కువ శాతం. ఈ టైంలోనే ఎక్కువ వెళ్తూ ఉంటాం ఏంటో మరి. సో అలా టైంలో భలే ఉంటుంది కదా. పరిచయాల మధ్యలో అయితే ఇంకా కొన్ని ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. నాకైతే భలే అనిపించింది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని పిక్చర్స్లు చేస్తూ ఉంటాము. ఇలా కొట్టి వాటర్ వేసి ఫొటోస్ అయితే బాగా వచ్చి మీకు వీడియోలో ఏం తెలియదు కానీ ఇది ఫొటోస్ తీసినప్పుడు అయితే భలే వచ్చాయి. మా వాటర్ అవన్నీ స్టక్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఈ పొలాల మధ్య అయితే భలే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎన్నో బిజీ లైఫ్స్ ఉంటాయి కదా, ఎన్నో స్ట్రగుల్స్ మన ఇలా ఒకరోజు ఫ్యామిలీతో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా చుట్టుపక్కల లొకేషన్స్లో గడిపితే భలే ఉంటుంది కదా. ఇది వచ్చేసి సిరివాడ తిప్పనగుంట ఐడియా లేదు కానీ అక్కడ చెరువు అనమాట. కలువ పూలు చూసి ఎన్నో రోజులు అయిందనమాట. భలే ఉన్నాయి పింక్ కలర్వి. ఇంకొక పువ్వు అయితే మా లక్కీగా అందిందనమాట. ఇక అయితే కోసుకొచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే ఆరుగోలను వచ్చేసాక స్వీట్స్ను కొన్ని అరటికాయలు తీసుకున్నాము. మా మేనమామ వాళ్ళు మా అమ్మ తమ్ముడు ఇక్కడే ఉంటారు. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటే ఆరుగోల నుంచి వాళ్ళది భోగిరాల. ఎలాగో వచ్చాము కదా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూసి వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇవన్నీ తీసుకుని వెళ్ళాము కానీ వాళ్ళు నైట్ ఉండమన్నారు కానీ ఇంక మేము ఉండలేదు. మేము అప్పటికే వచ్చేసరికి ఫుల్ గాలి వర్షం. బట్ ఏంటంటే బాగా మెరుపులు ఉరుతుంది. కానీ మేము ఇంటికి వచ్చే వరకు అయితే మాకు ఏమీ కాల. ఇంటికి వచ్చాకైతే వర్షం పడి కరెంట్ పోయింది. సో దేవుడు ఎంతో క్షేమంగా తీసుకెళ్ళి సంతోషం ముగ్గురికి చేర్చాడనమాట. ఇప్పుడు వరకు మీ అందరూ మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.